Today we're going to talk about power. Let's go straight away to Matthew 6:13. మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనానికి వెళ్ళిపోదాం. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. Okay. Let me see in English. It says, lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and the glory. ఎందుకనగా ఆయన రాజ్యము, ఆయన శక్తి, ఆయన మహిమ. సో అదంతా నీవై ఉన్నావంటావు. So thine is the kingdom and the power and the glory. So power belongs to the kingdom of God. So power is God's power. Power belongs to God. For thine is the kingdom, the power and the glory. Moodu. These are the three things. Okay. For thine is the kingdom and the power. అంటే శక్తి అనేది దేవునిది. అది శక్తి అంటే, you know why? Power is a main criteria in the kingdom of God. We want to talk about power today. Why? Because power is an identity of divinity. అంటే దైవత్వం అనే దానికి అది ఒక సూచన. శక్తి. దేవుడు అంటే శక్తి గలవాడు. కరెక్టే. ఇప్పుడు ఆయన ప్రేమ గలవాడు, కనికరం గలవాడు, ఆయన నీతి గలవాడు, పరిశుద్ధుడు. కానీ హీఈస్ ఆల్సో ఎ మ్యాన్ ఆఫ్ పవర్. లెట్స్ స్టడీ మోర్ అబౌట్ దట్. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 16వ వచనం. ఆలకించుము, నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించువాడను నేనే, నాశనము చేయుటకై పాడు చేయువాని సృజించువాడను నేనే. అంటే ఈ యొక్క సైతానుడికి కావలసినటువంటి శక్తి, సామర్థ్యం ఇచ్చింది కూడా ఎవరో? దేవుడే. హీస్ అన్ అనాయింటెడ్ కెరూబ్. అభిషేకించినటువంటి కెరూబ్ అంట. దేవుడే ఒక దూతను తయారు చేసి ఆ దూతను అభిషేకించి, సో అతనికి లూసిఫర్ అని పేరు పెట్టాడు. అతనికి మరి గర్వం వచ్చి దేవుని కంటే ఎక్కువ వెళ్ళిపోదాం అనుకున్నాడు. అయితే దేవుడు ఇచ్చింది మళ్ళీ తీసుకోడు. గాడ్ డజంట్ వాంట్ టు టేక్ బ్యాక్ ద పవర్ దట్ హీ గేవ్ టు యూ. అందుకని దేవుడు వారిని కిందకి నెట్టేశాడు. కిందకి నెట్టేసి భూలోకం మీదకి, ఇదిగో నేను మట్టిలోంచి మనిషిని చేస్తాను, ఈ మనిషిలోకి వాయువు ఊదుతాను, ఈ మనిషికి నీకంటే ఎక్కువ శక్తినిచ్చి రెండు తొక్కి నా రాజ్యంలోకి వస్తాడు అని గాడ్స్ ప్లాన్. ఓకే. యెషయా 45:7. ఐజయా 45:7. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలగజేయువాడను, సమాధానకర్తను, కీడును కలగజేయువాడు నేనే. కీడును కలగజేయవాడును నేనే. చూసారా? అంటే మరి దేవుడు ఎందుకు చేస్తున్నాడు? వాయ్? యూనో, ఎప్పుడైతే మానవుడు మంచిని చేయకుండా తిరస్కరించి కావాలని మరి చెడు మొదలు పెడతాడో అపవాదికి శక్తినిస్తాడు. ఇది దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో భాగం. ఓకే. అది మానవుడికి ఇచ్చేశాడు. ఇఫ్ యూ గాట్ ద డెవిల్ స్టఫ్, హీ విల్ కమ్ టు స్టీల్. యేసు ప్రభువు అంటారు, ఇదిగో సైతానుడు వస్తున్నాడు, బట్ హీ హ్యాస్ నథింగ్ ఇన్ మీ. వాడికి కావాల్సింది నాలో ఏమీ లేదు. హీఈస్ హోలీ, ప్యూర్, క్లియర్. హీ హ్యాస్ నథింగ్ ఇన్ మీ. ఇదిగో దిస్ ఇస్ ద టైమ్ దట్ ద డెవిల్ ఇస్ కమింగ్. హీ హ్యాస్ నథింగ్ ఇన్ మీ. ఇఫ్ దర్ ఇస్ నథింగ్ ఇన్ యూ, ద డెవిల్ హ్యాస్ పవర్. ఇట్ కెన్ డూ నథింగ్. వాడి శక్తితో నేనేమి చేయలేడు. ఒకవేళ వాడు ఏమైనా చేసుకొస్తున్నా, నువ్వు దేవుడు అడిగితే వాడికంటే 1000 రెట్లు ఎక్కువ శక్తి నీకు ఇవ్వగలడు. గాడ్ కెన్ గివ్ యూ మోర్ పవర్. సో దట్స్ ద ప్లాన్ ఆఫ్ ద గ్రేట్ గాడ్. హీ కేమ్ టు గివ్ లైఫ్ అండ్ అబండెన్స్. ఆయన సమృద్ధి గల జీవం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇస్తున్నాడు. అయితే ఆయన మార్గాలు, కొన్ని నియమాలు ఉన్నాయి. సో మనం ఎప్పుడైతే వాటికి విరుద్ధంగా జీవించడం మొదలు పెడతామో అపవాదికి మరి శక్తి వస్తుంది. ఎప్పుడైతే మరి పేతురు యేసు ప్రభువాన్ని పట్టుకొని మరి గర్వంతో నువ్వు ఇలా చేయకూడదు, చేయడానికి వీల్లేదు అని గద్దించడం మొదలు పెడతాడు. ఎ మ్యాన్ రిబ్యూకింగ్ ద లార్డ్. పేతురు దేవుడైన యేసు ప్రభువుని గద్దించడమా? అది సైతాను కార్యం. అందుకనే సైతానుడు మరి పేతుర్ని జల్లించడానికి వస్తున్నాడు. బికాస్ ఎందుకంటే ద డెవిల్ ఫౌండ్ సంథింగ్ ఇన్ పీటర్, బట్ ద డెవిల్ ఫౌండ్ నథింగ్ ఇన్ జీసస్. ఐ విల్ షో యు ద స్క్రిప్చర్. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 2-4. ఐజయా 50 from verse 2-4. నేను వచ్చినప్పుడు ఎవడునూ లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడునూ ఉత్తరమియ్యకుండనేలా, నా చేయి విమోచింపలేనంత కురచేయైపోయెనా, విడిపించుటకు నాకు శక్తి లేదా, నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదును, నదులను ఎడారిగా చేయుదును, నీళ్లు లేనందున వాటి చేపలు కంపుకొట్టి దాహము చేత చచ్చిపోవు. You know, God is talking here. దేవుడు మాట్లాడుతున్నాడు. నాకు శక్తి లేదా? I am a God with power. I got power. ఇజ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. నాకు శక్తి ఉంది. I am full of power. Let's continue. ఆకాశము చీకటి కమ్మజేయుచున్నాను, అవి గోనెపట్ట ధరింపజేయుచున్నాను. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు.
శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి ఓకే, నౌ పుట్టించుచున్నాడు. దేవుడు ఇక్కడ జవాబిస్తున్నాడు. మరి మీరు బాధపడుతున్నారంటే నా చేయి ఖర్చయిపోలేదు, నా శక్తి తక్కువైపోలేదు. ఒకవేళ నా శక్తి సామర్థ్యము మీ జీవితాల్లో పని చెయ్యాలి అంటే ఆయన ఇజ్రాయేల్తో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగుచేయనట్లు. సో విజ్డమ్, చూసారా? సో విజ్డమ్ ఇస్ ద కీ ఫర్ పవర్. జ్ఞానము కావాలా. అందుకే ఆ జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. సో ఆ జ్ఞానము తగినట్లు మాట్లాడాలంట. మరి శిష్యులు వినట్లుగా నేను వినుటకై ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించున్నాడు. సో ఎవరైతే ఆయన నుంచి వింటారో, విని జ్ఞానం పొందుకుంటారో, ఆ జ్ఞానానుసారమైన మరి మాటలతో వారు నాలుకతో మాట్లాడతారో, అప్పుడు దేవుని హస్తము చాచి తన శక్తిని చూపిస్తుందంట. యు సీ దట్ హౌ పవర్ విల్ కమ్ ఇన్ యువర్ లైఫ్. ఎలాగా మరి దేవుని శక్తి విడుదలవుతుంది అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. ఆ దేవుడు ముందే చెప్తున్నాడు అంటే, నా చేయి కొరచైపోయిందా, నేను చేయలేనా, నేను చేయగలను. కానీ మీరు నా నుంచి విని జ్ఞానం పొందుకొని జ్ఞానానుసారంగా మాట్లాడకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఐ కుడ్ నాట్ డెమాన్స్ట్రేట్ ద పవర్. వై యూ నీడ్ పవర్? ఎందుకు మీకు పవర్ కావాలా? వై? లెట్స్ రీడ్ ది స్క్రిప్చర్. యెషయా గ్రంథం 54:17. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలు చూసారా? ఏ ఆయుధము వర్ధిల్లకుండా ఉండాలంటే శక్తి ఉంది. ఇజ్రాయెల్ గాట్ టెక్నాలజీ, ఇట్ గాట్ పవర్. ఇజ్రాయెల్ దేశం మరి శక్తి ఉంది. యు సీ దట్ నౌ. సో యూ గాట్ పవర్. Power is important to the kingdom of God. You cannot separate. Let me give you one scripture. Hebrews వెళ్దాం. Let's go to Hebrews. Hebrews chapter 1 verse 3. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో చూడండి, మహత్తుగల మాట చేత ఆయన సమస్తాన్ని మహత్తుగల మాట చేత నిర్వహిస్తున్నాడంట. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, who being in the brightness of his glory and the express image of his person and upholding all things by the word of his power. By upholding the word of his power. అంటే ఈ వాక్యం అనేది, this word is nothing but the description about the power. ఆయన శక్తి గురించి రాసిందే ఈ వాక్యము. అలాంటిది వాక్యమే ఉంది, శక్తి లేదంటే ఇంకా అర్థం లేదు అందులో. సో the word of God is the description of his power. What is word? People are telling there is word but no power. We are word people. The word is written. The word describes the power of God. వాక్యం అంటే ఏంటి? దేవుని శక్తిని మరి లిఖిత రూపముగా వ్రాసిందే వాక్యం. సో గాడ్ ఈజ్ హోల్డింగ్ ఎవ్రీథింగ్ బై ద వర్డ్ ఆఫ్ హిస్ పవర్. సో ఆయన శక్తిని మనకి ఈ వాక్యం ద్వారా రాశాడు. దిస్ వర్డ్ ఈజ్ నథింగ్ బట్ పవర్. యూ కెన్ నెవర్ డివైడ్ ద వర్డ్ అండ్ పవర్. సో దోస్ హూ ఆర్ బిలీవింగ్ ఇన్ పవర్, ఎవరైతే ఈరోజు ఈ వాక్యాన్ని నమ్ముతున్నారో, శత్రువు రూపింపబడిన ఏ మరణకరమైన ఆయుధము నీ మీద వర్ధిల్లదు. ఇట్ విల్ వర్క్ ఆన్ యూ. దట్స్ ఇట్, పీరియడ్. సో ఇఫ్ యు బిలీవ్ ఇన్ పవర్, యు బిలీవ్ ఇన్ ద డిఫెన్స్. మాథ్యూ 9:6, మత్తయి సువార్త 9:6. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని చెప్పి ఆయన పక్షవాయువు గలవాని చూచి నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. సో ఆయన క్షమిస్తాడు అని తెలియడం కోసము, సో ఎవ్రీ వర్డ్ ఈజ్ కనెక్టెడ్ టు ద పవర్. ప్రతి వాక్యము శక్తి కనెక్ట్ అయ్యి ఉంది. యూ కెనాట్ కట్ ద పవర్ అండ్ సే ప్యూర్ వర్డ్. నో. ఇఫ్ యూ కట్ ద మిరకల్ ఫ్రమ్ ద పవర్, ఇట్ ఈస్ ఇంప్యూర్ వర్డ్. యూ సీ దాట్? యూ నీడ్ టు బి కేర్ఫుల్. లెట్ ద ట్రూత్ బి ట్రూత్ అండ్ లై బి లై. లెట్ ద ట్విస్ట్ బి ఎక్స్పోజ్డ్ టుడే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. So, you see that now. Let there be 6. Okay. That you may know that Son of Man has power on earth to forgive sins. So, his power should be demonstrated. Let us go to Matthew chapter 9 verse 8. జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారమిచ్చిన దేవుని మహిమపరిచిరి. యేసుప్రభువు వారు దయ్యాలను వెలగొడుతున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, రోగులను బాగు చేస్తున్నాడు. మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచారంట. You see that? So, God is a giver of power. God is not only power, he releases power. Let him release power to all the viewers today in Jesus' mighty name. How many want to receive that power when he is releasing? God is a giver of power. ఇక్కడ మరి తండ్రి యేసుప్రభు వారికి ఇచ్చారు. Father gave the power to Jesus. And now Jesus, when he did it, people saw the power. They glorified God. Matthew 10:1, మత్తయి సువార్త 10:1. Matthew chapter 10 verse 1.
ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఇప్పుడు తండ్రి ఈ శక్తిని సామర్థ్యాన్ని ఎవరికి ఇచ్చాడు? యేసుప్రభు వారికి ఇచ్చారు. మరి యేసుప్రభు ఎవరికి ఇస్తున్నారు? శిష్యులకి ఇస్తున్నారు. యు సీ దట్ నౌ. సో పవర్ కెన్ బి డెలిగేటెడ్, పవర్ కెన్ బి గివెన్, పవర్ కెన్ బి ఇంపార్టెడ్. యు సీ దట్ నౌ. People think that power is tough. Power is not tough. Power can be imparted. మీరు అనుకోవచ్చు ఇలా ఇవ్వచ్చు ఆ శక్తిని. Can we give? Luke chapter 4 verse 6. లూకాసు వార్త 4వ అధ్యాయము 6వ వచనము. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును. సైతానుడు మాట్లాడుతున్నాడు యేసుప్రభు వారితో. All this power will I give thee and the glory of them, for that is delivered to me, and to whomsoever I will give it. నాకు శక్తి ఉండడమే కాదు, నేను ఎవరికి కావాల్స్తే ఎవరు ఇవ్వగలను, నువ్వు నాకు లోపడితే నేను నీకు ఇవ్వగలను అంటున్నాడు అపవాది యేసుప్రభుతో. సో ఈవెన్ ద డెవిల్ హ్యాస్ పవర్ అండ్ డెవిల్ క్యాన్ గివ్ ఇట్ టు హూమెవర్ హి వాంట్స్. అపవాదికి శక్తి ఉంది, ఈ అపవాది తన శక్తిని ఇతరులకు ఇవ్వగలడు. లెట్ మీ గివ్ యు సమ్ మోర్ స్క్రిప్చర్స్. ప్రకటన గ్రంథం 17:13. రెవల్యూషన్ చాప్టర్ 17 వర్స్ 13. వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. యు సీ దట్ నౌ. ఇందులో కొన్ని ప్రధానులన్నీ ఏకాభిప్రాయం గలవారై వారి బలాన్ని ఇంకో మృగానికి ఇస్తాయంట. సో ద డెవిల్ కెన్ నౌ కంబైన్ ద పవర్ అండ్ గివ్ ఇట్ టు సంబడి ఎల్స్ టు మేక్ ఇట్ మోర్ స్ట్రాంగ్. ఓకే, ప్రకటన గ్రంథం 13:4. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. When power is demonstrated, people will bow down to the name of Jesus. When power is demonstrated, people will believe and surrender to the name of Jesus. They will acknowledge that Jesus is God. There is no power, there is argument, there is debate, there is fight, altercation. Okay, so power. So అందుకనే అప్పదంతా కలిపి ఎందుకు ఇస్తారంటే వేరే వాళ్ళకి శక్తి. సో టు అక్నాలెడ్జ్. సో బికాస్ పవర్ is the identity of divinity. Power is something people will say, is God. So power. So మనకి దేవుడు ఎందుకు ఇస్తాడు శక్తి? He will give us power finally to glorify his name and also to make us powerful. వాక్యం వింటున్న మీలో ఉండే శక్తిని చూసి యేసు నామమునకు మొక్కుదురుగాక. సో యూ నీడ్ పవర్ when the devil got power. Come on, read. ప్రకటన 13:2. నేను చూచిన ఆ మృగము చిరుత పులిని పోలి ఉండెను. దాని పాదములు ఏలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. వాటికి అనమాట అవన్నీ కూడా కూడి ఇదిగో దీనికి ఎంత బలం ఇద్దాం దానికి. సో పవర్ కెన్ బి డెలిగేటెడ్. టీచింగ్ సంథింగ్ డీప్. లెట్స్ గో టు రోమన్స్ 1:11. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనము. మీరు స్థిరపడవలెనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలెనని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకిచ్చుటకు. ఆగండి, ఆత్మ సంబంధమైన కృపావరము మీకిచ్చుటకు. సో పాల్ హ్యాస్ పవర్ టు గివ్ ఏ గిఫ్ట్ టు ఎనీబడి. పౌలు అంటున్నాడు సంఘంతో, నేను ఎందుకు వద్దాం అనుకుంటున్నాను. ఎందుకు వద్దాం అనుకుంటున్నానంటే మిమ్మల్ని స్థిరపరచడానికి. ఎలా స్థిరపడతారంట? ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవాలని అపేక్షించున్నాను. ఎందుకంటే లెట్స్ గో అండ్ సీ వర్స్ 11. మీరు స్థిరపడవాలనని. సో వెనెవర్ యూ రిసీవ్ ఎ గిఫ్ట్ ఆర్ ఎ పవర్ యూ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఫెయిత్. యూ సీ దట్ నౌ. వై ద డెవిల్ ఫైట్స్ మిరకల్స్? బికాజ్ ద డెవిల్ నోస్ if you get power you will be established and rooted in faith. Somebody will ask God for more power from today. ఈ రోజు నుంచి నీవు దేవుని ఎక్కువ శక్తిని అడుగుతావు. yes, మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకు కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరు ఆదరణ పొందవలనని. 12. ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇచ్చుటకు. సో పాల్ has received gifts from God. పౌలు అందుకే కొరింథీయులు 12:13 చక్కగా రాస్తాడు వరాల గురించి. పౌలు దేవుడి నుంచి పొందుకున్నాడు ఆ వరాలు. అది అతను సంఘస్థులకు సంఘ కాపర్లకు ఇవ్వగలడంట, వాళ్ళ ఎదుగుదలను చూసి వారు అవి స్థిరపడ్డానికి అనమాట. See that now? So gifts are important. Gifts can be imparted. మీరు చూస్తే పాతకాలంలో శిష్యులు వాళ్ళు ఏం చేస్తారంటే, మరి అక్కడ ఉండేటువంటి పెద్దలు ఎవరైతే బాగా విశ్వాసంలో బాగా వాళ్ళ తల మీద చేసినప్పుడు వారికి పరిశుద్ధాత్మ వరాలు వస్తాయి, భాషలతో మాట్లాడే వరము, రకరకాల వరాలు వస్తాయి. మీరు చూస్తే అపోస్తులు కూడా అపోస్తుల కార్యంలో వారు ఏం చేస్తారంటే
అక్కడ విధవరాలకి భోజనాలు పెట్టట్లేదు అని గొడవ వచ్చినప్పుడు మేమైతే అది మేము ప్రార్థన చేస్తాం, విధవరాలకి మీరు పెట్టుకోండి అని చెప్పి ఒక 7గురిని పిలిపించి వారి చేతుల మీద వేసి ప్రార్థన చేస్తారు. అందులో ఫిలిప్ అనే అతని మీద ఈ అపోస్తులు చేసి ప్రార్థన చేస్తారు. అయితే ఆ ఫిలిప్ తర్వాత అక్కడ మహా గొడవ జరిగి అందరూ చనిపోయినప్పుడు అదే ఫిలిప్పు సమరియా దేశంకి వెళ్ళి ఆ ఊరంతా అందరిని స్వస్థపరిచి గొప్ప అద్భుతాలు చేస్తాడు. ఎందుకంటే అతని మీద చేతులు వేయబడ్డాయి. ద అపోస్టల్స్ లేడ్ హ్యాండ్ అండ్ హి గాట్ పవర్. సో పవర్ కెన్ బి ఇంపార్టెంట్. సైతానుడికే ఉంటే అధికారము, వాడి శక్తి పొందుకొని వాడి ఇతరులకు ఇవ్వడమే కాదు, మీరు కూడా ఇవ్వాలి. హౌ మెనీ ఆఫ్ యూ బిలీవ్ దట్ ఇప్పుడు దేవుని శక్తి ఇతరులకు ఇవ్వచ్చు అని ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు జీవించేటువంటి అద్భుతాలు చేసే సామర్థ్యము, దేవుని యొక్క మంచి సామర్థ్యము ఇతరులకు ఇవ్వలేమా? పీపుల్ డోంట్ నో ఇట్. I think let this revival begin from today. One man's power can go to nation. So let the Holy Spirit take over the whole world with the gifts and power and anointing. You see that now? So don't believe somebody if it is devil's work. No, devil can సామర్థ్యం ఉంటే దేవునికి ఇంకా ఎక్కువ ఉండాలనే టైపులో మీరు చూడాలి, కానీ అక్కడ అయిపోకూడదు. So Paul can give gift to the people. Okay, now let's continue. మత్తయి సువార్త 26వ అధ్యాయము 64వ వచనము. Matthew 26:64. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు. ఆగండి, తండ్రి అంటున్నాడా, ప్రేమగల దేవుడు అంటున్నాడా, వాక్యం అంటున్నాడా, సర్వశక్తి అంటున్నాడా? Thou hast said, nevertheless I say unto you, hereafter you shall see the Son of Man sitting on the right hand of power. So he is calling God as power. ఇక్కడ దేవుణ్ణి శక్తి అని వాడుతున్నాడు అంతే. So the identity word that Jesus is using for his father is power. ఇక్కడ యేసుప్రభువు వారు తన తండ్రిని ఒక పేరుతో గుర్తిస్తున్నాడు, శక్తి అని. If you see in English, that's what it says. You shall see the Son of Man sitting on the right hand of power. So if God is power, if God is your father, you are supposed to have at least some power. నీ దేవుడు శక్తి గలవాడు, ఆయన పేరే శక్తి. నీవు ఆయన బిడ్డవే అయితే నీకు కొంత శక్తి రావాల్సిందే. How many of you believe that? Ask and it shall be given. You need to ask and God will give it to you. All right. యోహాను సువార్త 5వ అధ్యాయము 39 నుంచి 42 వరకు. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానుల్లరు. అదేంటది? లేఖనాన్ని చదువుతున్నా నా దగ్గరికి రారా? చూద్దాం ఎందుకో. నేను మనుష్యుల వలన మహిమ పొందువాడను కాను, నేను మిమ్మును ఎరుగుదును. దేవుని ప్రేమ మీలో లేదు. నేను నా తండ్రి నామమున ఓకే, దేవుని ప్రేమ లేకుండా ఈ వాక్యాన్ని చదివితే వాళ్ళకి జీవము ఉండదంట ఇందులో. యు సీ దట్? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ యూ రీడ్ ద వర్డ్, యూ విల్ నాట్ హ్యావ్ లైఫ్. సో మెనీ పీపుల్ కెన్ రీడ్ ద వర్డ్ ఆల్ దేర్ లైఫ్, దే విల్ నెవర్ టేక్ ద పవర్ ఫ్రమ్ ద బైబిల్. Luke 4:32, లూకాసు వార్త 4:32. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. See that now? His word, English lo chudandi. They were astonished at his doctrine, for his word was with power. You cannot separate this word and power. You cannot take the power off from this word and call it pure word. You see that? His word was with power. 1 Corinthians 2:4, 1 Corinthians 2:4. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని. See that the word will give you faith on the power of God. Write it down. ఈ వాక్యము మీకు దేవుని శక్తి మీద విశ్వాసాన్ని ఇస్తాదంట. So the word will give you faith on the power. అందరూ చెప్పండి, దేవుని వాక్యము దేవుని యొక్క శక్తి మీద విశ్వాసం ఇస్తుంది. అందుకే నువ్వు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు ఆ శక్తి పనిచేస్తుంది, రోగాలు పోతాయి. You see that? So the word will give you faith on the power of God. దేవుని యొక్క వాక్యము దేవుని శక్తి మీద విశ్వాసం పెంచుతుందండి. ఇప్పుడు మరి వాక్యం వేరు, ప్రవచనం వేరు, అద్భుతాలు వేరు. నో, యూ కెనాట్ డూ దట్. మేము వర్డ్ పీపుల్, యు ఆర్ హీలింగ్ పీపుల్, యు ఆర్ ప్రొఫెసీ పీపుల్, యు ఆర్ లవ్ పీపుల్. నో, దే ఆర్ ఆల్ వన్. యూ కెనాట్ డివైడ్. ఓకే, నౌ లెట్ మీ గో టు Matthew 28:18. మత్తయి సువార్త 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. ఆల్ పవర్ ఇస్ గివెన్ unto me in heaven and earth. అంటే శక్తి అయిన ఆ తండ్రి నువ్వు ఈ పని చేస్తే నీకు ఇది ఇస్తానని చెప్పినప్పుడు, యేసు వారు ఆ పని చేసినప్పుడు, మరణించినప్పుడు సర్వశక్తి ఆయనకి ఇచ్చేశాడంట కుమారుడికి. ఆల్ పవర్ ఇన్ హెవెన్ అండ్ ఎర్త్. సో నౌ హీ ఈస్ అ ఫుల్ గాడ్ ఆఫ్ పవర్ అండ్ అథారిటీ. Jesus is not just a prophet. He is not just a son of man. He is not just a saint. He is now powerful God. All power. మరి ఆయన కుమారుడు ఏంటి, నీకు అసలు శక్తి ఇవ్వడా? How about the power of Jesus? Somebody's eyes are being opened. You will ask power from God from today. All right. Mark chapter 2:10. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి. ఈ అధికారం ఎక్కడి మీద ఉండాలంటే భూమి మీద. Earth. God wants power
ఎందుకంటే వ్యతిరేక సైతానుడు అనేవాడికి భూమి మీద శక్తి ఉంది కనుక ఈ భూమి మీద మనము శక్తి కలిగి ఉండాలనేటువంటిది దేవుడి ప్రణాళిక. నువ్వు పరలోకంకి వెళ్తే నీకు శక్తి అవసరం లే, అక్కడ నేను పాటు చేసేవాడు ఎవరు ఉండరు. ఎవ్రీబడి ఈజ్ లవింగ్, ఎవ్రీబడి ఈజ్ కూల్, ఎవ్రీబడి ఈజ్ అ గుడ్ గాయ్ దేర్ ఇన్ హెవెన్. ఇఫ్ ఎట్ ఆల్ యూ నీడ్ పవర్ ఆన్ దిస్ ఎర్త్. ఓకే, మార్క్స్ వార్త 13:26. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోనూ మహిమతోనూ మేఘారుడై వచ్చుట చూచెదరు. ఓకే, ఆయన ఎలా వస్తున్నాడంట? మహాప్రభావముతో. ఇంగ్లీష్లో చూస్తే వెన్ దే షల్ సీ ద సన్ ఆఫ్ మ్యాన్ కమింగ్ ఇన్ ద క్లౌడ్స్ విత్ గ్రేట్ పవర్. ఇంత గొప్ప శక్తి గల వరుడు బలహీనమైనటువంటి సంఘం కొరకు వస్తాడా? శక్తి లేని సంఘం కొరకు వస్తాడా? శక్తి గల సంఘంగా తయారు చేసి అప్పుడు వస్తాడు ఆయన. లేకపోతే ద పవర్ కెనాట్ బి మ్యాచ్డ్. ఓకే, సో మే గాడ్ ప్రిపేర్ యూ బై గివింగ్ యూ మైటీ పవర్ ఫ్రమ్ టుడే. Father, in the name of Jesus, Lord, let the power come on them today. They will live with power. They will be not normal people. ఈ రోజు నుంచి వారు శక్తితో జీవిస్తారు. They will be living with power. I give them power to live. వారి ప్రాణమును ఏది కూడా చంపేయకుండా ఐసీలో ఉన్న దాన్ని జయించి వచ్చేటువంటి అభిషేకం దయచేయండి. Anoint them with power. I release this blessing. Let power enter into their body today. In Jesus' mighty name, Lord. They got anointed with strength. Lord Jesus, anoint them with power today. Let heaven's angels come. Release power on them. Bless them with power. అనేకులు ఎముకలు స్వస్థపడుతున్నాయి. అనేకుల చర్మము, తల, ముక్కు, చెవులు, అవయవాలు స్వస్థపడి దీర్ఘాయువుతో జీవించి అయ్యా ఇప్పుడే నీ పరలోకాలు తెరిచి ప్రతి ఒక్కరిని శక్తితో అభిషేకించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.